ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుమ్ దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడు అంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడు అంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మళ్ళా కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటారు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మ జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కట్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు అంగారుడితో పాటు కలియిక, మరియు చూసుకుంటే రవి భగవానుడితో పాటు అంగారకుడు కలియిక అంతా కూడా జరుగుతుంది. చంద్రమంగళ యోగము, సూర్యమంగళ యోగము, తర్వాత ఈ యొక్క బుధాదిత్య యోగం అంతా కూడా వృషభ రాశిలో అంతా కూడా సంచారం చేయడం వల్ల, ఈ యొక్క సూర్య భగవానుడు సంచారం చేయడం వల్ల, సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి వ్యాపారీత్య ఎటువంటి అభివృద్ధి కలగడానికి ఎటువంటి మార్గాలంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఏ గ్రహం అంతా కూడా కారకత్వం అవుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కర్మఫలదాత అనే శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ అంగారకుడితో పాటు స్తంభం నుంచి విగిపోవడానికి ఆస్కారం ఉంది. తద్వారా కొన్ని రాశుల వాళ్ళకి విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మిత్రగ్రహాలంతా కూడా కలియిక జరుగుతుంది. త్రిగ్రహ కూటమి జరుగుతుంది మేషరాశిలో అంతా కూడా కొన్ని రోజుల వరకు. ప్రధానంగా మే 13వ తారీఖు తర్వాత అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మేషరాశిలో సంచారం చేయడం వల్ల యోగకరంగా ఉంటుంది. సూర్య భగవానుడు 14వ తారీఖు తర్వాత మార్పు చెందడం, వృషభ రాశిలో సంచారం చేయడం, బుధాదిత్య యోగంలో మార్పు కూడా జరుగుతుంది. వృషభ రాశిలో బుధుడంతా కూడా సంచారం చేయడం వల్ల ఎటువంటి లాభాలు కలిగిస్తూ ఉంటారో అని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారికి ఈ మినల మాసంలో, వైశాఖ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో మనకు దశమ్యా పుణ్యవాసర ఈ యొక్క 12వ తారీఖు రోజున, మే 12వ తారీఖు రోజున హనుమత్ జయంతి రావడం చాలా విశేషమైనది. వైశాఖ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా, ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క వైశాఖ మాసంలో దశమి తిథి రోజున, కృష్ణపక్షంలో వచ్చే దశమి తిథి రోజున ఈ యొక్క ఆంజనేయ స్వామి జయంతిని అంతా కూడా పాటిస్తుంటారు. తద్వారా ఎవరైతే ఈ ఆంజనేయ స్వామి జయంతిని అంతా కూడా పాటిస్తారో, హనుమత్ జయంతి అంటారు దీన్నంతా కూడా, వైశాఖ మాసంలో అంతా కూడా చేసుకునేది శ్రేష్టమైన ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. మనకి రామాయణ ఇతిహాస ప్రకారంగా అంతా కూడా, ఈ యొక్క వాల్మీకి ఇతిహాసం ప్రకారంగా కూడా ఈ యొక్క హనుమ జయంతి అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా ఎవరైతే ప్రామాణికంగా చేసుకుంటూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా హనుమత్ ఆరాధనలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, మన్యసూక్త పారాయణం చేయించడం, మన్యసూక్త పారాయణంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, పురుసూక్త విధానంగా, శ్రీసూక్త విధానంగా యజ్ఞహోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం, అరటి పండ్లతోటి, మామిడి పండ్లతోటి ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా, ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు చేసిన తర్వాత
ఆ అరటి పండ్లతోటి, మామిడి పళ్ళతోటి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజ్యకు ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వడమాలనంతా కూడా సమర్పిస్తుంటారు. ప్రధానంగా 1000 వడమాలనంతా కూడా సమర్పిస్తుంటారు. అంటే సహస్ర వడమాలలు అని చెప్పేసి అంటారు. మాసచక్రాలు అని చెప్పేసి అంటారన్నమాట. సహస్ర మాసచక్రాన్ని సమర్యత అని చెప్పేసి అంటారన్నమాట. ఏమైతారంటే ప్రధానంగా 1000 మడవాలనంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల ఈ గారెల మారాలు అంటారు దాన్నంతా కూడా. అప్పాల మాల గాని స్వామివారికి అంతా కూడా సమర్పించడం వల్ల జన్మంతమైన సకల పాపాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క నాగవల్లి దళార్చన పూజ చేసుకోవడం స్వామివారికి చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఈ యొక్క నాగవల్లి దళార్చన పూజా విధానం అంతా కూడా చూసుకుంటే తమలపాకు పూజ అంతా కూడా చేసుకోవడం స్వామివారికి చాలా ప్రీతికరమైంది. తమలపాకు మీద శ్రీరామ అని చెప్పేసి నీ సింధూరంతో రచించి గంధంతో కానీ రచించి ఆ శ్రీరామని నామంతో చేసిన తమలపాకులంతా కూడా హారంగా చేసి స్వామివారికి సమర్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శనీశ్వర దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే వ్యాపారంలో అఖండ లాభాలు సిద్ధించడానికి, ప్రధానంగా దేశ గోచారంలో కూడా ప్రధానమైన మార్పులు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అఖండ రాజయోగ ప్రాప్తి ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు బృహస్పతి కలిక వల్ల మంచి శుభమైన ఫలితాలు రావడానికి, దేశానికంతా కూడా రాష్ట్రానికి కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలన్నా ఎటువంటి పరిహారం ఆచరించాలి అనేది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారం చేసుకోవాలో చూసుకుందాం. శ్రీమాత్రే నమః. సింహరాశి జాతకులకి మే నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతకులకి స్వల్పమైన దోషం ఏంటంటే అష్టమ స్థానంలో శనీశ్వర సంచారం జరుగుతుంది. గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుడంతా కూడా చూసుకుంటే బుధాతిథి యోగంలో వృషభ రాశిలో సంచారం చేయడం 14 తర్వాత మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ తేదీల్లో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క తేదీల్లో మీకు అఖండమైన రాబడి రావడానికి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, అష్టైశ్వర్య యోగానికి మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మే 14, 15, 18, 27 తారీఖులో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. విశేషంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మంచి నూతనమైన లాభాలు గడించడానికి, వ్యాపారంలో మీకంతా కూడా లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మీరు స్నేహితుల యొక్క సలహాల మేరకు మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి నూతన ఉద్యోగాల్లో మార్పు జరగడం కానీ, స్థానచలనం జరగడం కానీ, విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, విదేశాలలో కూడా ఉద్యోగం లభించడం కానీ జరుగుతూ ఉంటాయి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శుక్రుడు బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే ఏకాదశ స్థానంలో సంచారం జరుగుతుంది. మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కోసం ప్రయత్నించడం కూడా లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమం ఆచరించుకోవడం, రాధశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి హుమాది కార్యక్రమం ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. గోమాత సేవలో భాగంగా ఉలవలు, పెసర్లు, శుక్రుని ప్రీతికరంగా అలసందలు, బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. ప్రతినిత్యం కూడా గోమాతను అర్చించడం వల్ల మాత్రం చేత అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. సకల దేవత అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. రామ్ దత్తాత్రేయ.